అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతాయి. దీనికి సంబంధించి ఏం చెప్పారు? ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి యొక్క విలువలన్నింటిని కూడా కింది స్థాయి వరకు తీసుకుపోవాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పేసి ఎవరికైనా ఈ దేశంలో ఈ ప్రపంచంలో చిత్తశుద్ధి అంటే భారత జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేది కేవలం ఒక రోజు రెండు రోజులో కాదు. భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి సంవత్సరాలకి ఈ యొక్క సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదో ఒక రోజుకు మాత్రమే జయంతి కార్యక్రమాలను మేము పరిమితం చేయలేదు. దాదాపుగా 13 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువమోర్చా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈ సెలబ్రేషన్ గ్రాండ్గా చేయాలి. తను త్యాగం చేసినటువంటి విధానాలను గుర్తు చేసుకోవాలని చెప్పేసి మేమంతా కూడా చెప్పినాం. మేము భారతీయ జనతా పార్టీ నుంచి దాదాపు 6 రకాల కార్యక్రమాలు మా దాంట్లో విధి విధానాలు ఉంటాయి. శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి కావచ్చు, లేకుంటే పండిత్ దీన్ దయాళ్ జయంతి వాళ్ళది కావచ్చు, లేకుంటే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, అంబేద్కర్ గారి జయంతి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ 5-6 రకాల కార్యక్రమాలు మేము పెట్టుకున్నాం. అంటే చిత్తశుద్ధి మాకుంది. 60 ఏళ్ల పాటు పాలించినటువంటి వ్యక్తి పార్లమెంట్లో ఒక ఫోటో కూడా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఫోటో పెట్టినాం. అదే మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విగ్రహాన్ని పెట్టినాం. మనం ఆయన చదివి పెరిగినటువంటి పంచతీర్థాలుగా పెట్టుకొని అవిట్లను మేము అవి డెవలప్మెంట్ చేసినాం మేమంతా కూడా. అంటే ఎవరికి ఉంది చిత్తశుద్ధి? కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ముందలు పెట్టుకొని తప్పు జరుగుతుంది అని చెప్పి ప్రాపగండా చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తుంది. అట్లాంటి వ్యక్తులు ప్రజలందరూ కూడా ఎన్నికల్లో సమాధానం చెప్తారు. మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది, బీజేపీ వ్యతిరేకమైన విధానాలు తీసుకొస్తా ఉంది. అందుకే రాహుల్ గాంధీ కానీ ఏదైతే కాంగ్రెస్ సమావేశ కార్యకర్త రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఈరోజు రాజ్యానికి లోన్ పడి 100% ఎవరైనా అమలు పరుస్తున్నంటే భారతీయ జనతా పార్టీ మాత్రం. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ రోజు అందరికీ మాట్లాడే హక్కు ఇస్తున్నాం. ఈ రోజు ఏదైనా తప్పు జరిగితే ప్రొటెక్ట్ చేసి హక్కు ఇస్తున్నాం. మంచి అమెండ్మెంట్ బిల్లులు తీసుకొని వస్తున్నాం. అంటే రాజ్యాంగాన్ని లోబడి చేస్తున్నాం కదా. మీలాగా చీకట్లో తాళాలు వేసి మేము ఇక్కడ బిల్లులు పాస్ చేసినటువంటి పరిస్థితి లేదు కదా. మీలాగా అంబేద్కర్ అవమానించినటువంటి చరిత్ర కాదు కదా. మీలాగా అంబేద్కర్ ఓడగొట్టిన చరిత్ర మాది కాదు కదా. అంబేద్కర్ని చిత్రపటాల్లో లేకుండా చేసినటువంటి నీచ చరిత్ర మీ పార్టీకే ఉంది కదా. మరి ఇన్ని రకాలుగా ఎవరికి ఉంది నీచ చరిత్ర అంటే మీకున్నది. ఈరోజు బుక్ పట్టుకొని అన్యాయం జరుగుతుంది అని చెప్పి కులాల మధ్యలో చిచ్చులు పెడుతుంది ఎవరు? అంబేద్కర్ గారి యొక్క బుక్. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజుల పాటు అంబేద్కర్ గారిని ఎందుకు విస్మరించారు మీరు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు మేము అడిగినాం. ప్రపంచ దేశాలలో అంబేద్కర్ గారికి చిత్రపటాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రోజు అన్ని చోట్లలో ఈ రోజు విజయోత్సవాలు జరుగుతున్నాయి అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా. ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 9 లక్షల ఎకరాలను బీజేపీ ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నంలో భాగంగానే వక్ఫ్ బోర్డును అమలు పరిచింది పార్లమెంట్ లో అని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. సంబంధించి మీరే అంటారు 9,40,000 ఎకరాలు. ఇన్ని ఎకరాలలో దాదాపుగా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా 1,00,000 ఎకరాలకు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రతి 3 ఏళ్ళకు 4 ఏళ్లకు వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి దారుస్థలంలో పేపర్లు కాలిపోతూ ఉంటాయి. ఎక్కడ కాలిపోతున్నాయి? ఒక ఏరియాలో ఉన్నటువంటి ఒక హోటల్ కి దాదాపుగా 35 లక్షల రూపాయలు ప్రైవేట్ అని వస్తుంటే దాని పక్కకే ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు భూమికి మాత్రం 50,000 రూపాయలు వస్తూ ఉంటాయి. మరి ఎక్కడ పోతుంది? రైల్వేకి ఏమో 1,80,000 కోట్ల ఆదాయం ఉంటుంది. డిఫెన్స్ కి ఏమో లక్షల కోట్ల రూపాయల ఆదాయంతో ఉండి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మరి లార్జెస్ట్ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి దాంట్లో 175 కోట్ల మీద 100 చిల్లర ఉన్నటువంటి కోట్లే వస్తున్నాయి. మరి మిగతా డబ్బు అంతా ఎక్కడ పోతుంది? ఎవరికి అన్యాయం జరుగుతుంది? 9,40,000 ఎకరాలలో ఒక్క గరీబోన్కి కానీ గరీబ్ ముస్లింకి కానీ ఒక గజమాన ఇచ్చినటువంటి చరిత్ర మీకు ఉన్నదా? అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, లేకుంటే లోకల్ పార్టీలు దేశంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి లోకల్ పార్టీలు అన్నీ కూడా మరి ఆ భూములన్నీ కూడా దారాదత్తంగా దొంగతనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి కదా. దాన్ని మేము మంచి చేసినటువంటి వ్యక్తులకు వీళ్ళు తప్పు చేసిరు అనేసి అంటున్నారు. భారత రాజ్యాంగానికి లోబడే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి లోబడే ఈరోజు వక్ఫ్ బోర్డు అనేది వచ్చింది తప్ప ఇల్లీగల్గా వచ్చింది కాదు. ఇల్లీగల్గా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని విడదీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి దేశాన్ని కలిపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా దొంగతనంగా 9,47,000 ఎకరాలని దారాదత్తం వేరొనికి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని విడదీసి పేద ముస్లిం ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది.